గురుగారు జూన్ 2, 2026న జరగబోయే గురుగ్రహం యొక్క మార్పు వల్ల ఇది ఉచ్చస్థితి అంటున్నారు. దీనివల్ల ఏ ఏ రాశుల వారికి వివాహ యోగం ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. గురువు యొక్క మార్పు వల్ల సుమారుగా మనకు ఒక 4-5 రాశుల వారికి వివాహ యోగము అనేటువంటిది ఉండబోతున్నది. అందులో మరీ ముఖ్యంగా హ్మ్. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ అలసిపోతున్నారో, హ్మ్. వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయో, హ్మ్. గురువు అంటేనే మనకు శుభానికి కారకుడు. హ్మ్. సో, గురువు అంటేనే ఒక తీపి, హ్మ్. గురువు అంటేనే ఒక ఆనందం, గురువు అంటే ఒక వెలుతురు. హ్మ్. ఇలా ఎవరి జీవితంలో అయితే చీకటి కమ్ముకొని బాధపడుతూ ఉన్నారో, వారి జీవితంలోకి ఈ యొక్క గురుగ్రహం వచ్చి ఒక వెలుతురు అనేటువంటిది ఇవ్వబోతున్నాడు. హ్మ్. అందులో వివాహానికి సంబంధించింది మీరు అడుగుతున్నారు. హ్మ్. సో, ఎవరికైనా పురుషులకైతే గురుబలం కావాలి. స్త్రీలకు కూడా గురుబలం చూస్తారు వివాహ ప్రయత్నంలో. అయితే చంద్రుని యొక్క బలము గాని, చంద్రుని యొక్క దశ, అంతర్దశలు గాని హ్మ్. కొంతమేర వచ్చిన ఎడల హ్మ్. స్త్రీలకు తొందరగా వివాహాలు జరుగుతాయి. హ్మ్. వారి వ్యక్తిగత జాతకరీత్యా. హ్మ్. కుజుడు గాని, శుక్రునికి సంబంధించినటువంటి దశ, అంతర్దశలు వస్తే ఈ యొక్క పురుషులకు తొందరగా వివాహం జరుగుతుంది. వారి వ్యక్తిగత జాతకరీత్యా. అయితే వ్యక్తిగత గోచారము, గ్రహచారము 2 కూడా 2 కండ్ల లాంటివి. హ్మ్. సో, ఇప్పుడు మనం చెప్పేది గోచారంలో గురువు యొక్క మార్పు. హ్మ్. మరి వారి జన్మ జాతకరీత్యా గురుడు గనుక వారికి 7వ భావంలో ఉన్న, 5వ భావంలో ఉన్న, 2వ భావంలో ఉన్నా కూడా హ్మ్. వివాహము జరిగేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. లేదు, నీచబడినటువంటి రాహుకేతువులకు సంబంధించినటువంటి గ్రహాలున్నాయి. హ్మ్. లగ్నంలో రాహువు, హ్మ్. సప్తమాతు కేతువు. సో, కేతువు మీనంలో ఉంటే శుభం. హ్మ్. రాహువు కన్యలో ఉంటే శుభం. మరి అపోజిట్‌గా హ్మ్. ఇప్పుడు రాహువు మీనంలో ఉండి హ్మ్. కన్యలో కేతువు ఉన్నట్టయితే హ్మ్. ఈ సమయంలో వివాహ గడియలు వస్తాయి. వివాహం జరుగుతుంది. 10-15 రోజుల కంటే ఎక్కువ కలిసి ఉండే యోగం ఉండదు. హుహు. విడిపోతారు. హ్మ్. అదే శనైశ్చరుని యొక్క దశ వస్తే మనకంటే సుమారుగా కూడా వయస్సు పెరిగినటువంటి కొంచెం ఏజ్డ్‌గా ఉండేటువంటి సంబంధం రావడమో, హ్మ్. లేదా రెండో వివాహం రావడమో, దాచిపెట్టి రెండో వివాహం చేయడాలో, హ్మ్. లేదా ఇలాంటివి కొన్ని ఛాన్సెస్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఓకే. సో, ఒకవేళ కుజ రాహువులు కలిసి ఉంటే వివాహము అయిన తర్వాత 5 నెలలకు గాని, 6 నెలలకు గాని విడిపోయే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓహ్! కనుక మరి ఇప్పుడు గురువు యొక్క మార్పు అనేటువంటిది మనకు కొంత అనుకూలంగానైతే ఏ రాశుల వారికి ఉండబోతోంది అంటే, హ్మ్. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2024లో హ్మ్. వృషభ రాశి వారికి సంతానము గాని, హ్మ్. లేదా వివాహం గాని అయ్యుంటుంది. హ్మ్. 24, 25లో వృషభ రాశి. హ్మ్. ఇక మళ్ళా వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకరీత్యా, జన్మ జాతకరీత్యా ఉదాహరణకు ఏ రమేషో, అనిలో వాళ్ళ పేరుండి జన్మజాతకం ప్రకారంగా వృషభ రాశి అయితే హ్మ్. 2 రకాలుగా ఫేస్ చేయాల్సొస్తది ఇబ్బందులు. హ్మ్. అది చెక్ చేసుకోవాలి. ఓకే. ఇక ఈ వృషభ రాశి వారికి జరిగుంటుంది. ఇప్పుడు రీసెంట్‌గా బలము మిథునము, కర్కాటకం రాశి వారికి ఉన్నది. మిథున రాశి వారికి కూడా వివాహ యోగము ఇట్లా ఉండే దగ్గరి దాకా 2024 ఎండింగ్ నుండి 25 మొత్తం. సో, 2026 ఈ గురువు యొక్క మార్పు అనేటువంటిది కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. కన్నులు మూసుకొని కన్యా రాశి వారికి చెప్తున్న వివాహ గడియలు 100కు 200% ఉన్నాయి. హ్మ్. కర్కాటక రాశి వారికి 100కు 100% ఉన్నది. హ్మ్. మకర రాశి వారికి 100కు 99% ఉంది. హ్మ్. ఇక మన మీనరాశి వారికి
100కు 75% ఉంది. ఉమ్, వృశ్చిక రాశి వారికి కూడా 100కు 100% ఉంది బలం. ఉమ్, 100కు 200% ఉన్నది ఎవరికయ్యా అంటే కన్య. ఉమ్, కన్యా రాశి వారికి చాలా అద్భుతం, అమోఘం అని చెప్పుకోవచ్చు. ఉమ్, ప, పి, పు, పే పేర్లతో మొదలయ్యేటువంటి వారు, పద్మ, పవన్ ఉమ్, ఇలా ఉండేటువంటి వారికి సో గురువు మంచి స్థానంలో ఉండి వీరికి మంచి యోగాన్ని ఇస్తున్నాడు. సంతానం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి కూడా ఉమ్, ఈ కన్యా రాశి వారికి, మన కర్కాటక రాశి వారికి, మీనరాశి వారికి మంచి యోగం మాత్రం ఏర్పడబోతున్నది. ఓకే. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా ఉమ్, వారికంటూ దశ, అంతర్దశలు, సూక్ష్మ దశ ఉంటుంది. ఉమ్, కొన్ని కోరికలు ఉంటాయి వారికి. అవును. సంతానము, వివాహము, ఉద్యోగము, విదేశీ యోగము, ఒక కారు కొనుక్కోవాలని కానీ, ఉమ్, లేదా ఆరోగ్యం చక్కగా ఉండాలని కానీ, లేదా అందమైన మంచి భార్య రావాలని కానీ, లేదా చేసే వ్యాపారంలో లాభాలు రావాలని కానీ, ఉద్యోగంలో మంచి మార్పులు చేర్పులు ఉండాలని కానీ, ఇలా ఎన్నో కొన్ని కోరికలు ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఉమ్, సో తప్పకుండా వారు వారి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకుంటే ఉమ్, మంచిది అని నా విన్నపం. ఉమ్, వ్యక్తిగత జాతకరీత్యా చెక్ చేసుకొని ఉమ్, తప్పకుండా, ఎందుకంటే వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా వారి జీవితంలో మర్చిపోలేని ఒక ఉమ్, మైలు రాయి అని నేను చెప్తున్నా. ఎందుకంటే నా మీద నేను చెప్పేటువంటి మాట కాదు, అమ్మవారు పలికిస్తున్నటువంటి మాట ఇది. ఎందుకంటే ఎందరినో నమ్మి మోసపోతున్నారు. అవును. సో లాస్ట్ ఛాన్స్గా మీరు నాతో మాట్లాడండి. ఉమ్, సో ఎందుకు చెప్తున్నాను అంటే, నెంబర్ ఆఫ్ మంది కాల్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ మంది కలుస్తున్నారు. ఉమ్, వారి సమస్యలు వింటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత చిన్న సమస్యకి ఇంత చిన్న రెమెడీతో వెళ్ళిపోయేదానికి ఉమ్, కొందరు విపరీతంగా పూజలు చేసినప్పుడు కూడా వాళ్ళకి ఫలితాలు దక్కవు. ఎందుకు? ఉంటాయి అందులో జాతకరీత్యా ఉమ్, తప్పకుండా ఉంటుంది. దాన్ని మనం చూసుకోవాలి అట్లా. ఉమ్. ఓకే గురుగారు, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎవరికి వివాహ యోగం ఉంది అనేది చాలా క్లుప్తంగా వివరించారు. మీకు ధన్యవాదాలు. మహాదేవ.